బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన వీరయోధుడు వడ్డే ఓటన్న 219వ జయంతి వేడుకలు కరీంనగర్ నగరంలోని హనుమాన్ నగర్లో వడ్డేర సంఘం మరియు జేసీబీ ట్రాక్టర్ ఓనర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ కార్యదర్శి మహమ్మద్ అఖిల్ బాషా హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో కీలక పాత్ర పోషించి బ్రిటిష్ పాలకులను ఎదిరించిన గొప్ప యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరిశెట్టి జంపరాజు, ప్రధాన కార్యదర్శి ఇర్గదిండ్ల సురేష్, ఉపాధ్యక్షులు గోసల యాదగిరి, సలహాదారు అలకుంట్ల ఉప్పలయ్య, కోశాధికారి అలకుంట్ల శ్రీను, పట్టణ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అలకుంట్ల శ్రీను, ఉపాధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి ఆలకుంట్ల రమేష్, కోశాధికారి ఆలకుంట్ల వెంకటేష్, సభ్యులు నగేష్ బాబు, వీరస్వామి, రాము, ముత్యాలు, యేసు, సంపత్, సుధాకర్, శివరాత్రి ప్రతాప్, పలువురు సంఘం బాధ్యులు, వడ్డే కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ పట్టణంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా జేసీపీ మరియు ట్రాక్టర్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వడ్డే ఓబన్న 129వ జయంతి వేడుకలు 219 జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. సో ఈ జయంతి వేడుకలు అనేటి చాలా సంతోషదాయకంగా మా వడ్డెర సోదరులందరూ జరుపుకోవడము చాలా సంతోషకమని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ వడ్డెర సోదరులు కూడా స్వాతంత్ర సమరయోధులుగా మారిరు కాబట్టి స్వాతంత్రం రావాలి, మా హక్కులు మాకు దక్కాలి, మాకు ఆత్మగౌరవం అనేది ఉండాలి అనే ఆలోచనతో స్వాతంత్రంలో ఆ రోజు ఈ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ కూడా పాల్గొని తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. కానీ ఈ గత 75 ఏళ్ల స్వాతంత్ర పరిపాలనలో ఎక్కడ కూడా బీసీలకు సమాన న్యాయం జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ సోదరులు, అందులో వడ్డెర కానీ ఇంకా ఏ కులస్తులైనా కానీ వీళ్ళందరికీ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పార్టీని తీర్మార్ మల్లన్న గారు ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి ఈ బీసీ సోదరులందరికీ తప్పకుండా ఈ పార్టీ ద్వారా న్యాయం చేస్తాము. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు యుద్ధం చేసిరు. దానిలో భాగంగా వడ్డే ఓబన్న ఒకరు ప్రాణాలు అర్పించడం జరిగింది. వడ్డెర ఓబన్న మా జాతి బిడ్డ అయినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మాకు కావాల్సింది ప్రభుత్వాన్ని కోరేది ఏమనగా మాకు జిల్లా పరంగా కానీ మండల పరంగా కానీ గ్రామ పరంగా కానీ ఎలాంటి విగ్రహాలు లేవు, వడ్డే ఓబన్న విగ్రహాలు లేవు. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏమనగా ప్రతి జిల్లాకు మాకు సంఘం ఆఫీసు వడ్డే ఓబన్న విగ్రహం కావాలి.